ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో ముఖ్యంగా మా రైతులు మరి కొండపోచమ్మ నుంచి కానీ మల్లన్న సాగర్ నుంచి కానీ రావాల్సిన నీరు మరి సరి అయిన ప్రెషర్ తోటి కాలువలల్లో పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు రాక మరి ఇబ్బందుల పాలవుతుండ్రు రైతులు. మరి వారికి ఏం చేయాలి? మా భవిష్యత్తు ఇప్పుడే నాట్లు వేసుకున్నాం కదా, మరి నాట్లు వేసుకున్నప్పుడే ఇంత ఇబ్బంది ఉన్నది. ఇంకా దాదాపు ఏప్రిల్ 10వ తారీఖు 15వ తారీఖు వరకు ఇంకా దాదాపు ఇంకా నెల 40 రోజుల వరకు ఇంకా వాటర్ అవసరం ఉంటుంది పొలాలకు. మరి ఇక్కడ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి పైనుంచి నీళ్ళు వస్తలేవు సార్, మరి మిడ్ మానేర్లో వాటర్ షార్టేజ్ ఉన్నది, మరి వాటర్ రావట్లేదు అని మరి చాలా ప్రాంతాలల్లో మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. మరి బోర్లు కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి మరి ఆ కరెంటు కూడా సరిగా రాక మరి రైతులు రోజు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మా చెరువులకు నీళ్ళు వస్తలేవు, మా కుంటలకు నీళ్ళు వస్తలేవు, మా పొలాలకు నీళ్ళు వస్తలేవు, సరి అయిన కరెంట్ వస్తలేదని చెప్పి గత 4 సంవత్సరాల మరి మేము పూర్తి స్థాయిలో మరి అన్ని కాలువలల్లో చెర్లల్లో నీళ్లు అందించినాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏ కాలువలకు కానీ ఎక్కడ కానీ నీళ్లు లేక మరి ఇబ్బందుల పాలవుతున్నారు. రోజు చెట్ల పొంటి కుంటల పొంటి చూసుకుంటా మరి వాళ్ళు ఎప్పుడు నీళ్ళు వస్తుంది ఎప్పుడు అందిస్తారని చెప్పి మరి గతంలో మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మిస్ కాల్ ఇచ్చి మెసేజ్ పెడితే మరి అప్పుడు ఇరిగేషన్ మంత్రి కాలువల ద్వారా నీళ్లు అందించి మరి ఇప్పుడు మరి ముఖ్యంగా మరి గూడవెల్లి వాగులో కూడా 34 చెక్ డ్యామ్లు ఉన్నాయి. ఏ ఒక్క రోజు కూడా మరి గత 4-5 సంవత్సరాల నుంచి గూడవెల్లి వాగు మరి ఎండాకాలంలో కూడా మరి అలుగులు వెళ్ళే పరిస్థితి ఉండే. ఈరోజు గూడవెల్లి వాగు కానీ మరి శంకరంపేట కెనాల్ కానీ రామాయంపేట కెనాల్ కానీ ఉప్పర్పల్లి కెనాల్ కానీ ఇష్టాపూర్ కెనాల్ కానీ దుబ్బాక కెనాల్ కానీ ఏ కాలువల ద్వారా కూడా నీళ్లు రాక మరి ఇబ్బందుల పాలవుతుంది. అక్కడక్కడ ఆగిపోయిన పనులను కూడా పూర్తి చేయాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని మా రైతుల తరఫున నేను కోరుతున్నాను. రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల బాగు కోసం ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.